హాయ్ మేడం. హాయ్ సార్. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? ప్రగతి నగర్ అండి. ప్రగతి నగరేనా? ఓకే, చెప్పండి సార్. మేడం ని తీసుకొని వచ్చారు మా తష్వికాకి. అయితే ఏం చేద్దాము? నాకు మా వైఫ్ కి కొంచెం లాంగ్ హెయిర్ అంటే ఇష్టము. ఓకే. సో దానికోసం మీరు మంచిగా ఏదన్నా చేయండి దీనికోసం. ఓకే, అవునా సార్? తప్పకుండా సార్. మేడం హెయిర్ అయితే కొంచెం షార్ట్ గా ఉంది, థిన్ గా ఉంది. సో ఏం సార్, మేడం కి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారా ఏమైనా గిఫ్ట్ లాగా? అట్లా మాకు మ్యారేజ్ డే ఉంది ఆగస్ట్ లో. ఓకే, ఆగస్ట్ లో మ్యారేజ్ డే ఉంది. సో ఇప్పుడే తనకి ప్రజెంట్ చేసేస్తున్నారు. ఆ ప్రజెంట్ లో మీరు హెయిర్ ఇస్తున్నారు తనకి. ఓకే, థ్యాంక్ యూ అండి సో మచ్. సో తప్పకుండా మ్యామ్. సో మేడం అయితే మనకి షార్ట్ గా ఉంది కాబట్టి కర్లీ హెయిర్. సో మేడంకి అయితే మనం ఇప్పుడు 26 ఇంచెస్ హెయిర్ అయితే యాడ్ చేస్తున్నాము. చూడండి సార్, ఎంత లాంగ్ హెయిర్ సరిపోతుంది కదా? యా. సో మేడం హెయిర్ తో కంప్లీట్ గా బ్లెండ్ అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. మనది బెస్ట్ వర్జిన్ హెయిర్ ఎక్స్టెన్షన్ కాబట్టి కొంచెం కూడా మేడం వర్జిన్ హెయిర్ కి మన డోనర్ హెయిర్ కి కొంచెం కూడా డిఫరెన్స్ లేదనమాట. సో మనం ఇది స్మాల్ కేటిప్ ఎక్స్టెన్షన్స్ తో మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవుతుందో ఎండ్కి చూసేద్దాం. మేడం లాంగ్ హెయిర్ చిన్న ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఎంత బాగా వచ్చిందో, అవుట్పుట్ కూడా తన ఒరిజినల్ హెయిర్, తన వర్జిన్ హెయిర్ కి తర్వాత డోనర్ హెయిర్ కి కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ మాటల్లోనే విందాం. సార్ ఏమంటారో, మేడం ఏమంటారో వాళ్ళ మాటల్లోనే ఇప్పుడైతే మనం వినేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? కంపేర్ చేయలేకపోతున్నాను ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అన్నది. చాలా హ్యాపీ అండి. అవునా? చాలా హ్యాపీ. మేడం లాంగ్ హెయిర్ చిన్న ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఎంత బాగా వచ్చిందో, అవుట్పుట్ కూడా తన ఒరిజినల్ హెయిర్, తన వర్జిన్ హెయిర్ కి తర్వాత డోనర్ హెయిర్ కి కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా ఉందన్నమాట. మేడంకి లాంగ్ హెయిర్ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట. సో ఇద్దరు కూడా హ్యాపీ అంటే హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.